ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏదైతే నిన్న మన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకుడు అంటే బహుశా ఆయన ప్రతిపక్ష హోదా లేదనుకుంటా, ఆయన ఎమ్మెల్సీ మేరీ మురళీ గారు నోటికొచ్చినట్టు వాగాడు నిన్న. అది ఎట్టుందంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. ఎందుకంటే ఈరోజు పాసం సునీల్ కుమార్ గారు అంటే ఒక అభివృద్ధి, పాసం సునీల్ కుమార్ అంటే ఒక భరోసా, పాసం సునీల్ కుమార్ అంటే మనకి ఒక ధైర్యం. గూడూరు ప్రజలు నమ్మి 21,000 ఓట్ల మెజార్టీతో పాసం సునీల్ కుమార్ గారిని అభివృద్ధి కాంక్షించి గెలిపించుకుంటే గెలిచిన 2 నెలలకే మేరీ మురళి గారు ఏదో ప్రోగ్రాం పెట్టేసి మొత్తం అవినీతి జరిగిపోతుంది, అన్యాయాలు జరిగిపోతున్నాయి, అక్రమాలు జరిగిపోతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా మేరీ మురళి గారు మీరు ఓడిపోయినప్పటి నుంచి గూడూరు నియోజకవర్గంకి మీరు వచ్చారా? గూడూరు నియోజకవర్గంలో ఏమన్నా జరుగుతుంది మీరు పట్టించుకున్నారా? ఎలక్షన్ డబ్బులతో మీ కొడుకులు మీరు చెన్నైలో జల్సాలు చేసుకుంటున్నారు, విదేశాలకు పోతున్నారు ఎలక్షన్ డబ్బులతో. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిస్థితులు చూస్తున్నాం. వరద ముప్పు వచ్చి ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భరోసా ఇచ్చి వాళ్ళందరిని ఆదుకుంటున్నారు. కానీ ఈరోజు మీ నాయకుడు రేపు లండన్ టూర్ పెట్టుకొని నిన్న పోయి అమ్మ మీకు వరదలు వచ్చాయా, మీకు సహాయం అందిందా అని చెప్పి అడుగుతుంటే మాకు అందిందని చెప్తున్నారు. దీని గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు మేము మేరీ మురళి గారిని హెచ్చరిస్తున్నాం. అలాగే ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఇసుక మొత్తం దోచుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మేము నిజంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు గ్రావెల్ అక్రమంగా దోచుకుంటే 2 టౌన్లో లారీలు ఆపి కూర్చొని ధర్నా చేసాం. ఈరోజు నువ్వు అన్నావు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని. రా వచ్చి కూర్చొని ఎక్కడ అక్రమంగా తరలిస్తున్నారు కూర్చొని ధర్నా చేయి. ఆపు, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడి నీ యొక్క వాల్యూను తగ్గించుకోబాక. ఆల్రెడీ నీకు వాల్యూ లేదు, నీకు ఉండేది కూడా పోగొట్టుకోబాక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పాసం సునీల్ కుమార్ గారి గురించి మాట్లాడే అర్హత నీకైతే 100% లేదు కనుక దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి మేము సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. కార్యక్రమంలో ఒక్కోటిగా అన్ని కార్యక్రమాలు చేసుకో వస్తున్నారు. నిన్న మీ నాయకుడు మాట్లాడుతూ ఇది చంద్రబాబు నాయుడు ఇంటిపైకి నీళ్ళు వస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని చేశారు ఇట్లా అని చెప్పమాట. కొంచెం కూడా జ్ఞానం లేకుండా మీ నాయకుడు మాట్లాడితే మీ నాయకుడిని అందరూ నవ్వుతున్నారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, మీకు డిపాజిట్లే రాలేదు. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏదో ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారనుకుంటే అది మీ అమాయకత్వం. సో ఇలాంటివన్నీ రిపీట్ చేయొద్దు. ఇలాంటి రిపీట్ చేస్తే మాత్రం మా అన్న గురించి కానీ ఏమన్నా మాట్లాడితే మేము మాత్రం ఒప్పుకోము. ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయి. 1-2 సార్లు చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. నిన్న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నిన్న మేరీ మురళి గారు మా ప్రియతమ నాయకుడు, పేదలకి అండగా ఉండే వ్యక్తి, పేదోడు వస్తే పనిచేసే వ్యక్తి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఆయన్ని ఎలాగా అంటే అలాగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ మేరీ మురళి గారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మా డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు పేదోళ్ళకి అండగా ఉంటాడు. పేద ప్రజలకి దగ్గరికి వస్తే ఏంది వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీర్చే మా సునీల్ కుమార్ అన్న ఎప్పుడు పేదోళ్ళకి అండగా ఉంటాడు. నీకు మాట్లాడే అర్హత లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇదే కానీ ఈసారి కానీ రిపీట్ అయితే ఇది కాదు వార్నింగ్, ఇంకా హెవీగా వార్నింగ్ ఉంటుంది. ఇంకా మేము ఏదైనా చేసేదానికి కూడా ముందుంటామని చెప్పేసి ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదని చెప్పేసి నేను మేరీ మురళి గారికి వార్నింగ్ ఇస్తున్నాను. వర్ధంతి చేసుకోమని వైఎస్ఆర్ పార్టీ లేదో వారికి ఆదేశాలు ఇచ్చినట్టున్నారు. దానికి చుట్టం సూపుగా ఒక ఆయన వచ్చాడు. అతను మన 2024లో పోటీ చేసిన మేరీ మురళి గారు. ఆయన వచ్చి ఆ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించుకోకుండా గూడూరులో ప్రజాదరణతో గెలిచి లోకల్ అని చెప్పుకొని గెలిచిన మా అన్న సునీల్ అన్న మీద విమర్శలు రేపాడు. ఆయన ఏమని రేపాడంటే ఆయన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే నువ్వు మళ్ళీ ఆ పార్టీ భూస్థాపితం అయితే మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయనే తప్పు మాట్లాడా. నెల్లూరు జిల్లాలో ఒక సీట్ వచ్చిందే, చిత్తూరు జిల్లాలో వచ్చిందే, పాత 13 జిల్లాల్లో 13 సీట్లు కూడా రాలేదు, 11 వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని 25 పైగా ఉన్నాయి
జిల్లాలో వదిలింది, దాన్ని వదిలింది 11 వచ్చి. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు మా అన్నగారు సునీల్ అన్న గారు, కాశీ సునీల్ కుమార్ గారు. ప్రజలకి మీ పార్టీ అధికారం రాలా అప్పుడు. ప్రజలకి ఏం చేయలేకపోయినని మదన పడిపోయాడు. బాగా ఫస్ట్ టైం గెలిచాము, ఏదేదో చేస్తామని మేము హామీ ఇచ్చాము, ఏం చేయలేకపోయినా బాధతో ఆయన పెద్దవాళ్ళ సలహాలు, కార్యకర్తల సలహాలు తీసుకొని పార్టీ మారాడు. దేనికోసం మారాడు? ఆయన సొంత స్వలాభం కోసం మారలే, ప్రజల కోసం మారాడు. 2200 కోట్ల పైగా బాబు గారి కాడికి పోయి కాలావేళ పడి మంత్రులను బతిలాడి ఈ గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చేశాడు. 5160 టిట్కో ఇల్లు కట్టించాడు. పమ్మలేరు దానికి అనుసంధానం చేసి 16 కోట్లు పెట్టి దానికి డబ్బులు శాంక్షన్ చేశాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైంలో అందరి ప్రాణాలు కాపాడిన సిటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ఫ్లైఓవర్కి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింటే 17 కోట్ల పైగా శాంక్షన్ చేశాడు. 2200 కోట్లు అంటే మీరు గత 5 సంవత్సరాల్లో 200 కోట్లైనా ఈ గూడూరు నియోజకవర్గం తెచ్చిన పరిస్థితి మీకు ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీకు ఆ మా అన్న గురించి అడిగే హక్కు ఉందా మీకు అని అడుగుతున్నాం. మీరు ఇంకోటి మాట్లాడతారు, షాడో ఎమ్మెల్యేలు, ఏదో ఇంకా విండో ఎమ్మెల్యేలు, మిర్రర్ ఎమ్మెల్యేలు అని. ఎవరే ఎమ్మెల్యేలుగా వ్యవహరించింది? గెలిచింది ఒక ఎమ్మెల్యే, తెప్పారపాడులో ఒక ఎమ్మెల్యే, మంగళపూర్లో ఒక ఎమ్మెల్యే, 2 టౌన్లో 2 ఎమ్మెల్యేలు, ఇక్కడ ఒక మహిళా ఎమ్మెల్యే, గెలిచిన ఆయన ఒక ఎమ్మెల్యే, వెంకటగిరి నుంచి ఒక ఎమ్మెల్యే, కోట మండలంలో 3 ఎమ్మెల్యేలు, చిట్టమూరు మండలంలో 3 ఎమ్మెల్యేలు, ఇంతమందిగా వ్యవహారాలు ఎమ్మెల్యేలుగా నడిపింది మీ పార్టీ. మీరు దోచుకున్నారు ప్రజల్ని, ప్రజల భూములు లాక్కున్నారు. ఈ రోజున సునీల్ అన్న కాడికి వస్తుంటే అర్జీలు అన్నయ్యే వైసీపీ నాయకులు దోచుకున్నారయ్యా మా స్థలం ఎక్కడ చూపిండని. సునీల్ అన్న పనిచేస్తున్నాడు, ప్రతి అర్జీకి రెస్పాండ్ ఇచ్చి ఎంఆర్ఓలతో దానికి సంబంధించిన శాఖ అధికారులతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలకి అతను జవాబుదారీదారంగా ఉన్నాడు. చెప్తాను గుర్తుపెట్టుకొని, అంతఃకరణ శుద్ధితో మాట్లాడుతున్నాడు, పరిపాలిస్తున్నాడు ఈ గూడూరు నియోజకవర్గంలో అని తెలుపుతున్నాం. మీరు మీకటైనా భవిష్యత్తులో ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడబాకండి, తెలుసుకోండి. గూడూరు పెద్ద పరివేశారు మేము జూన్ 4వ తారీఖున. తప్పితే ఏమైనా చేశారా? గెలిచిన వెంబటే 10-15 బోర్లు అక్కడ వేశారు సునీల్ అన్న గారు. దాహారికి తెరుస్తున్నారు. ఇంకా టౌన్లో ఎవరన్నా చేర్చాలంటే త్వరలో దానికి సంబంధించిన ఏవైతే అర్హులు ఉన్నారో ఒక పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు. ఈ ఊరు కాని వ్యక్తులు కూడా అక్కడ ఇల్లు ఇచ్చినారు మీరు మోసం చేసి. ఈ ఊర్లు కాని వాళ్ళు క్యాన్సిల్ చేసేసి ఎక్కడంటే అక్కడ ఉన్న వాళ్ళకి మీ అనుచరులు వర్గానికి ఇచ్చుకున్నారు. సునీల్ అన్న ఈ జిల్లాలో మళ్ళా సిస్టమేటిక్గా పాత పెద్ద ప్రకారం ముసలి వాళ్ళకి కిందన, వికలాంగులకి కిందన అని ప్లాన్ చేయమని కమిషనర్ కాదు ఆదేశాలు ఇచ్చారు. అది ఆయన చిత్తశుద్ధి. ఆయన గురించి మాట్లాడే అసలు మీ దగ్గర ఎక్కడ ఉందా మురళి గారు? అసలు మీరు అసలు మనుషేనా? మిమ్మల్ని మరలేకరంలో తప్పు. అసలు మీరు మురళి తప్పు చెప్తాను. మీకు గూడూరులో వచ్చి ప్రశ్నించే హక్కు లేదు. ఇంతమంది మాట్లాడుతున్నాం ఏదో నీ మాటలకు భయపడి కాదు. నిజాయితీ పరుడు సునీల్ అన్న ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ప్రజల కొరకే ఆయన ఎమ్మెల్యే అయినాడు. ప్రజలు ఆయన ఎమ్మెల్యే అవడం ఆయన అదృష్టం కాదు, గూడూరు ప్రజల అదృష్టం అని అందరూ చెప్పుకుంటున్నారు. ఒక్క అర్జీదారుడు ఒక్క ఊరు నుంచి వస్తే సునీల్ కుమార్ గారు పోతానే పరిష్కరించేస్తారని చెప్పడం వల్లనే తండోపతండాలుగా ఆఫీస్కి వస్తున్నారు, పరిష్కరించుకొని పోతున్నారు. తెలుసుకోండి, మాట్లాడపక్కన రాజకీయాలు కాదు. అదేమనంటే మాటికి వస్తే మీరు ఎవరుంటే ఏదేదో ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం తప్పది. పార్టీ అయిపోయింది, మీది సినీ అయిపోయింది. ఇక్కడ ఊరు లేకపోతే నువ్వే పెత్తనం చేయాలని అనుకుంటున్నామేమో జిల్లాలో. నీకు ఆ పెత్తనం అంత పెత్తనం వచ్చే సీన్ ఉండదు మీ పార్టీలో కూడా. ఎందుకంటే మీకు అవకాశం లేదు. ఏది ఎమ్మెల్సీగా మారిపోయేదానికి ఇబ్బంది ఉన్నట్టుంది. ఇద్దరు మారిపోయారు, మీకు అవకాశం లేదు. ఉండుంటే మాత్రం బాబు గారికి కూడా పోయి కన్నా ఏడ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి లేక ఇంకా తప్పదు కాదన్నట్టు ఉన్నట్టున్నారు. దయచేసి మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మా అన్న గురించి ఇంకొకసారి మాట్లాడితే ఇంతమంది మాట్లాడుతున్న ఏంద్రా నిన్ను ఉలిక్కిపడి కాదు మాట్లాడుతున్నది, నిన్ను హెచ్చరిస్తున్నాం. ఇంతమంది ప్రజలు అండగా ఉంటారు, ప్రజలు గూడూరు ప్రజలు సునీల్ అన్న కానీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి పునరావృతాన్ని చూసుకోండి. దయచేసి చెప్తున్నాం, ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని ఆ మేరీ మురళి గారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. దినాన వైఎస్ఆర్ వర్ధంతి దిన సందర్భంగా ఫ్లెమింగోస్ వచ్చినట్టున్నారు గూడూరు పట్టణంలోకి, గూడూరు నియోజకవర్గంలోకి. ఈ ఫ్లెమింగోస్కి ఒకటే మేము తెలియజేయాలనుకుంటున్నాం. గతంలో మా శాసనసభ్యులు వారు మా మున్సిపల్ చైర్మన్గా ఉన్నా, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నా, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ గూడూరు నియోజకవర్గానికి మగఢం లేని మహారాజులాగా ఉండే వ్యక్తి మా సునీల్ అన్న. గత 10 సంవత్సరాల నుంచి అఫీషియల్గా అయినా అన్అఫీషియల్గా ఎమ్మెల్యేగా అంటే ఎవరంటారంటే సునీల్ కుమార్ గారు అనే వ్యక్తిగానే ఉండింది. కానీ ఏ రోజు మా సునీల్ కుమార్ గారు కానీ మా పార్టీ కానీ ఏ రోజు మేము అవినీతి చేసే వ్యక్తులం కాదు. మీలాగా గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పోరాటాలు కానీ, మీ మీద మేము చేసిన పోరాటాలు కానీ, అదేవిధంగా మీరు
యువతని మీరు భ్రష్టు పట్టించేసి డ్రగ్స్, అదేవిధంగా గంజాయి, అదేవిధంగా మాదక ద్రవ్యాలు ఎక్కువగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన పార్టీ ఏదంటే గ్రీన్ ఛానల్గా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ పార్టీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నువ్వైనా కూడా ప్రశ్నించావు ఆ రోజు యువత కోసం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ రోజు ప్రశ్నించిన వ్యక్తి మా అన్న సునీల్ కుమార్ గారు. అదేవిధంగా ఆ రోజు మిమ్మల్ని అడ్డుకున్న వ్యక్తి మా అన్న సునీల్ కుమార్ గారు. అదేవిధంగా మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నాం, మురళీ గారు, మీకు వార్డుల్లో కూడా రేపు మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు బూత్ ఏజెంట్లుగా పెట్టుకోలేక ఒకే కుటుంబంలోంచి ముగ్గురిని పెట్టుకున్నారు. అన్న, తమ్ముడు, వాళ్ళ వదిన అనే వ్యక్తులు మీరు. అదేవిధంగా మీ ప్రజలు ఆదరించలేదు కాబట్టి ఆ రోజు ప్రచారం కూడా చేయలేకపోయారు. సునీల్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు, నాకైపోయి మీకేసారు ఏదో నెంబర్ 1, 2 అని. అవంతా వేయలేదు అండి, సునీల్ కుమార్ గారికే ఓటేయాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. మీకు అర్థమైంది కాబట్టి ఆ రోజు ప్రచారాల్లో కూడా ఎక్కడా మీరు తిరగలేదు, టౌన్లో కానీ మండలాల్లో కానీ ఏడా. అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి, కౌంటింగ్ హాల్లో కూడా రాలేక ధైర్యం చేయలేకపోయారు మీరు. ఫస్ట్ రౌండ్ నుంచే సునీల్ కుమార్ గారు మెజార్టీ చూసి భయపడిన వ్యక్తి ఎవరంటే నువ్వే అని మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, సునీల్ అన్న లాంటి వ్యక్తి ఎక్కడా చూసి ఉండలేవు. దాదాపు 90% కార్యకర్తలను పేరు పెట్టే పిలిచే వ్యక్తి ఇది రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి సునీల్ కుమార్ గారు. మురళీ గారు, మీకు ఏదో ఫెమింగో ఫెస్టివల్ లాగా ఉన్నట్టుంది, మళ్ళీ ఈరోజు పోతారు, ఎప్పుడు వస్తారో తెలియదు. మా నాయకుడి జోలికి కానీ వస్తే మీకు ఇదే తెలియజేస్తున్నాం, మేము ఎవరు చేతులు కట్టుకోవాలి. మీరు చెప్తున్నారు ఎలక్షన్లో అప్పుడు వెంటాడతాము, వేడదాడతాము, ఇవన్నీ చెప్తున్నారు. మేము అన్నీ చేసే వ్యక్తులం కాదు. మీరు చెప్పారు, మేము చేయాలని మీరు ఆలోచించుకుంటే మీ ఇష్టం, మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటాం.